హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజుపల్లి లడ్డు ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి పలావ్ గోంగూర చికెన్ అనమాట. మా స్టైల్లో ఎలా చేస్తామో చూసేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక బాస్మతి రైస్ తీసుకొని బాగా 3 సార్లు వాష్ చేసుకోవాలి. నీట్గా కడిగేసుకొని నీళ్ళు వేసి బాగా నానబెట్టేసేయాలి. ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేయాలి అనమాట. పచ్చిమిర్చి, టమోటా, ఎర్రగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అన్నీ మొత్తం వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా, టమోటా వచ్చేసి నిగనిగలాడుతుంది. మంచిగా పెద్దగా ఉంది, చూడడానికి ఎంత అందంగా ఉంది. కట్ చేసిన తర్వాత దీని లోపల పుచ్చు అంతా కనిపించింది అనమాట. చూడడానికి ఏమో ఎంత అందంగా ఉంది, లోపల ఏంది కట్ చేసిన తర్వాత ఇలా ఉంది. అస్సలు నేను నమ్మలేకపోయినాను, షాక్ అయ్యాను అనమాట. ఇలాగనే చూడకుండా వేసుకుంటాం కదా అనేసి కడిగేసిన తర్వాత కట్ చేసి చూస్తే ఎలా లోపల ఎంత పెద్ద కాయ, అసలు ఎవరైనా చూసినా కూడా అది కుళ్ళిపోయింది అనుకోరు కదా. పైన చూడడానికి ఏమో బాగా కనిపిస్తుంది అని చెప్పేసి చూసి కట్ చేస్తే లోపలంతా సగం కాయ అంతా కుళ్ళిపోయింది అనమాట. కట్ చేసి ఆ కాయ అంతా పడేసాను అనమాట. ఇంకా రెండోసారి కూడా ఇంకో కాయ కట్ చేసుకొని మొత్తం పచ్చిమిర్చి తీసుకున్నాను. పోయిన డబ్రా పెట్టేసి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేయాలి, నెయ్యి వేయాలి. నెయ్యి వేసిన తర్వాత బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేయాలి. బాగా ఫ్రై అయిన తర్వాత టమోటా ముక్కలు వేసేయాలి. సన్నగా కట్ చేసిన టమోటాలని కొంచెం ప్లేట్ వేసేసి బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత సిమ్లో పెట్టేసి మొత్తం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా చూసారా ఫ్రెష్గా తెప్పించాను. మొత్తం అంతా నీళ్ళలో బాగా కడిగేసుకొని కట్ చేసుకోవాలి సన్నగా ముక్కలన్నీ. కట్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, మేము ఫ్రెష్గా ఇంట్లోనే తయారు చేస్తామన్నమాట. అది వేసేసి కొంచెము ధనియాల పొడి వేసేసి కొంచెం లైట్గా కారం పొడి వేసేసి సిమ్లోనే పెట్టేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసు నీళ్ళు వేయాలన్నమాట. వేసి కొంచెం బాగా ఉప్పు వేయాలి. ఉప్పు వేసిన తర్వాత కొంచెం ప్లేట్ వేసేసి ఇప్పుడు మంట హైలో పెట్టేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసి అందులో వేసేసి ఇంకా ప్లేట్ మూసేసి సపరేట్ పెట్టేసేయండి. అవి అట్లా నీళ్ళన్నీ చల్ల కాగిన తర్వాత ఈ బాస్మతి రైస్ అన్ని నీళ్ళలోంచి కొన్ని తీసేసి చేతుల మీద పడకుండా చాలా జాగ్రత్తగా కొంచెం కొన్ని వదిలేసేసుకోండి అందులో. అప్పుడు సిమ్లో పెట్టేసేయండి మంట. అదంతా ఉడికేటప్పుడు చేతుల మీద పడుతుంది అనమాట. అందుకోసమని కొంచెం అప్పుడు పెద్ద మంట పెట్టేసి కొంచెం ఇట్లా మగ్గేటప్పుడు వాటర్లన్నీ చూపిస్తున్నా కదా, ఈ టైంలో ఇలా పొడిగా వస్తుందన్నమాట. అన్నము సేమ్యాలు మాదిరి ఉంటాయన్నమాట. కొంచెం సిమ్లో పెట్టేసి ప్లేట్ మూసేసి సపరేట్ పెట్టేసేయండి. అక్కడ అన్నం అయిపోయింది అనమాట. పలావ్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి గోంగూర చికెన్ అనమాట. కొంచెము చికెన్ బాగా కడిగేసి వాటర్లో ఒక ఉప్పు, పసుపు వేసేసి ప్యాన్ పెట్టేసి ప్యాన్లో పెట్టేసేయాలి. బాగా వేగిన తర్వాత అంతా వాటర్ అంతా వచ్చేస్తాయి అనమాట. అన్నీ ఇంకిపోవాలి, లేకుంటే నీసు స్మెల్ వచ్చేస్తుంది. అంతా ఇంకిపోయిన తర్వాత నూనె వేసేసి బాగా ఫ్రై చేయాలి. ఇక్కడ వచ్చేసి గోంగూర చెట్టు ఇంట్లోనే అక్కడ మా కూతురు వేసిందనమాట. అదంతా మొత్తం తెంపకొచ్చేసింది, అందులో వేసానమాట. అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, టమోటా, పచ్చిమిర్చి, మొత్తం గోంగూర అన్నీ వేసేసి మొత్తం కలిపేసుకొని బాగా మిక్స్ చేసుకొని ప్లేట్ మూసేసి కొంచెం సిమ్లో పెట్టేసేయాలి. అది పచ్చి స్మెల్ పోయినంత వరకు అలాగనే కలుపుతూనే ఉండాలి. తర్వాత పచ్చి స్మెల్ పోయిన తర్వాత కొంచెం ఇలానే చూపించే విధంగా రెడ్గా రావాలి. రెడ్గా వచ్చిన తర్వాత కొంచెం వాటర్ వేసేయండి. వాటర్ వేసేసి ప్లేట్ మూసేసేయండి. ప్లేట్ మూసిన తర్వాత కొంచెం లాస్ట్లో వచ్చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. మీకు కన్నా నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.